హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మనము కందిపప్పు పచ్చిమిర్చితో పప్పు చేస్తున్నాము. మంచి టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. దానికి కావాల్సినవి ఒక కప్పు కందిపప్పు, ఒక 15 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ. ఇవైతే పప్పు ఉడికిపోతుంది. ఒక కప్పు కందిపప్పుకు ఒక 2-3 కప్పుల నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టండి. ఇందులోనే ఉన్న కొద్దిగా పసుపు వేయండి. టేస్ట్కు సరిపడా ఉప్పు, పప్పు అయితే బాగా ఉడికింది. కొద్దిగా చల్లారిన తర్వాత పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో వేయించుకోండి, లేదంటే మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో వేసి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోండి. జబర్దస్త్ ఉంటుంది. మనం ఉడకబెట్టిన పప్పులా చల్లారిన తర్వాత మిక్సీలో వేద్దాం. ఇప్పుడైతే తిరువాత పెట్టుకుందాము. కొద్దిగా నూనె వద్దాం. కొద్దిగా జీలకర్ర, ఒక 4-5 ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, ఇట్లా ఉల్లిగడ్డ ఎర్రగైన తర్వాత ఇందులో పప్పు వేసుకోవడమే.